138 ఎన్ఐ యాక్ట్ కేసెస్‌లో ఎప్పుడు కూడా ఏదో ఒక అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. లేదా కొత్త జడ్జ్‌మెంట్స్ వస్తూనే ఉంటాయి. హైకోర్టు జస్టిస్ వి. శిరీషానంద సెన్సేషనల్ జడ్జిమెంట్ పాస్ చేశారు. చాలా సందర్భాల్లో మేము కన్సల్టేషన్స్ మాట్లాడినప్పుడు కూడా చూస్తూ ఉంటానండి. కొంతమంది చెక్ అమౌంట్ కంటే డబల్ అమౌంట్ ఎప్పుడు కూడా జడ్జిమెంట్ కింద పాస్ చేయకూడదు. న్యాయవేదికకు స్వాగతం. 138 ఎన్ఐ యాక్ట్ కేసెస్‌లో ఎప్పుడు కూడా ఏదో ఒక అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. లేదా కొత్త జడ్జ్‌మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఈ కేసు చెప్పడానికి నేను కారణం ఏంటంటే, చాలామంది ఒకళ్ళకి చెక్ ఇచ్చి మర్చిపోతూ ఉంటారు. లేకపోతే వెనక్కి తీసుకోవడం మర్చిపోతుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో షూరిటీగా ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు ఆ చెక్కు వాళ్ళు వేసుకోకుండా కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తులకి ఇచ్చి వేయిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. వాళ్ళకి మనకి తెలియదు కూడా. అలా ఒక వ్యక్తికి చెక్ ఇస్తే ఇంకొక వ్యక్తి ప్రెజెంట్ చేసుకొని ఎక్స్ట్రా అమౌంట్‌లకి ప్రెజెంట్ చేసుకొని హెరాస్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్‌గా కర్ణాటక హైకోర్టు 21/6/2024న ఒక సెన్సేషన్ జడ్జిమెంట్ ఇచ్చింది. చెక్ అమౌంట్ కంటే ఎక్స్ట్రా డబల్ అమౌంట్‌ని జడ్జిమెంట్‌గా పాస్ చేయడం కుదరదు అని. ఎందుకు అంటే లోయర్ కోర్టు కర్ణాటక హైకోర్టుకి సంబంధించిన లోయర్ కోర్టులో శ్రీ చెలువరాజు వర్సెస్ హరీష్ గౌడ అనే కేసుని కన్విక్షన్ చేస్తూ హరీష్ గౌడ్‌కి 4,30,000 పే చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే చెక్ అమౌంట్ 2,00,000 జడ్జిమెంట్ వచ్చేటప్పటికి 4,30,000కి ఆర్డర్ చేయడం జరిగింది. హరీష్ గౌడ్ ఆ పిటిషన్ని ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి ప్రొసీడ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ జడ్జిమెంట్ని ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అనే అనుకోవాలి. క్రిమినల్ ఆర్పీ 619 వర్సెస్ 2024లో కర్ణాటక హైకోర్టు జస్టిస్ శిరీషానందన్ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. చెక్ అమౌంట్ కంటే డబల్ అమౌంట్ ఎప్పుడు కూడా జడ్జిమెంట్ కింద పాస్ చేయకూడదని. ఈ జడ్జిమెంట్ మనకి మిగతా 138 ఎన్ఐ యాక్ట్ కేసెస్ అన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ కింద యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ కేసు గురించి మాట్లాడితే నేను ఈ కేసులో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడాలని అనుకున్నా. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మేము కన్సల్టేషన్స్ మాట్లాడినప్పుడు కూడా చూస్తూ ఉంటానండి. కొంతమంది ఫ్రెండ్స్ కోసమనో లేకపోతే తెలిసిన వాళ్ళ కోసమనో షూరిటీస్ కింద కొన్ని చెక్కులు ప్రామిసరీ నోట్లు సంతకాలు పెట్టి ఇస్తూ ఉంటారు. అలాగే లేదా వీళ్ళే ఒక 2,00,000 3,00,000 అప్పు తీసుకుంటూ చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇస్తూ ఉంటారు ఒక వ్యక్తికి. కానీ ఆ అప్పు తీర్చేసిన తర్వాత 2-3 చెక్కులు ఇచ్చినప్పుడు ఒకటో రెండో రిటర్న్ ఇస్తారు. ఒకటి ఉండిపోతూ ఉంటుంది. లేదా అవి కూడా రిటర్న్ చేయరు. పోయినాయి మీకు ఏమైనా లెటర్ రాసిస్తాం మా దగ్గర ఇంకా లేవు అనటం జరుగుతుంది. లేదా మనం ఏదైతే అమౌంట్ అప్పు తీసుకున్నామో అది క్లియర్ చేయగా మళ్ళీ ఇంకేదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్స్ట్రా అడుగుతూ ఉంటారు. ఆ ఎక్స్ట్రా ఇవ్వకుండా మనం ఆగిపోతే కనుక వాళ్ళ చెక్స్ రిటర్న్ చేయకుండా వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ద్వారానో లేదా ఇంకెవరి ద్వారానో వేరే వాళ్ళకి అమ్మేసుకోనో ఆ చెక్స్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఏకి మనం చెక్కులు ఇచ్చాం అది షూరిటీ కోసం కానీ లేకపోతే మనమే అప్పు తీసుకొని కానీ ఆ ఏ అనే వ్యక్తి దగ్గర మనం తీసుకున్నది 2,00,000 1,00,000 చెక్ అమౌంట్ మనం క్లియర్ చేసాము. కానీ మిగతా డిస్ప్యూట్స్ వల్ల అతను మనకి రిటర్న్ చేయలే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి బి అనే వ్యక్తి దగ్గరికి ఆ చెక్కు వెళ్ళింది. బి అనే వ్యక్తికి హరీష్ గౌడ్కి ఎటువంటి సంబంధము లేదు. అయినా కూడా ఆ హరీష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్న చెక్ ఏదైతే ఉందో బికి ఇచ్చారు. బి 2,00,000కి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. బికి హరీష్ గౌడ్కి అక్యూజ్డ్కి ఎటువంటి సంబంధం లేదు కదండి. ఏ రకంగా చెక్ వేస్తారు మనకు ఆల్రెడీ తెలుసు కదా. చెక్ వేసిన అమౌంట్ ట్రాన్సాక్షన్ గురించి కొంత ఎవిడెన్స్ ఉండాలి. అలాగే చెక్కి సంబంధించి మనకి అతనికి ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇవేమీ ప్రూవ్ చేయలేదు. అలాగే చెక్ ఓన్లీ సైన్ మాత్రమే చేశాడు. మిగతావి ఫిల్ చేయలేదు కదా. ఈ రెండు డిఫరెన్స్ వస్తాయి కదా అని ఇవన్నీ హానెస్టీగా రియల్గా ఫైట్ చేసే కేసుల్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఆ హానెస్టీ రియాలిటీతో పాటు ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏం చెయ్యాలో ఈ కేసులో నాకు అర్థమైన దాని ప్రకారం మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ పని ఆ అక్యూజ్డ్ చేయకపోవడం వల్ల ఈ రోజున అక్యూజ్డ్ అయ్యాడు. కన్విక్షన్ పడింది. డబల్ అమౌంట్ పే చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. అది కొంత తెలుసుకుంటే చెక్కులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో అండి ఇది. ఎందుకు అంటే ఈ ఏ అనే వ్యక్తికి ఇచ్చిన చెక్కు బి మిస్లీడ్ చేసుకొని తీసుకొని దాన్ని 2,00,000కి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి.
నోటీస్ వచ్చింది. ఫస్ట్ చెక్ బౌన్స్ కేస్ అనగానే మనకు తెలుసు ఆల్రెడీ 30 డేస్ లోపు నోటీస్ పంపించాలి రిటర్న్ అయిన దగ్గర నుంచి. తర్వాత 15 డేస్ లోపు అతను అంటే టోటల్‌గా 45 డేస్ లోపు చెక్ బౌన్స్ కేస్ ఫైల్ చేసుకుంటాడు. చెక్ బౌన్స్ కేస్ ఫైల్ చేసిన తర్వాత సమన్ స్టేజ్‌లోనూ ఇతను రిటర్న్ వెళ్ళలేదు. తర్వాత వారెంట్ ఇష్యూ అయిన తర్వాత వెళ్ళి ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏమని అంటే, "అసలు ఈ బి అనే వ్యక్తే నాకు తెలీదండి. బికు నాకు సంబంధమే లేదు. ఏ అనే వ్యక్తికి నేను చెక్ ఇచ్చాను. అతని దగ్గరే ఆ చెక్స్ ఉండాలి. ఒక చెక్కు ఇతను ప్రెజెంట్ చేశాడు. సో, ఇది ఫాల్సు. ఈ సిగ్నేచర్ మాత్రమే నాది. ఈ ఫిలప్ ఇదంతా చేసింది నాది కాదు" అంటూ ఫైట్ చేసుకుంటూ వెళ్లారు. ఫైనల్‌గా ఏం జరిగింది? ఖచ్చితంగా కేసు జడ్జిమెంటు కంప్లెయినెంట్‌కి ఫేవర్‌గా వచ్చింది. అదేంటి మేడం అట్లా ఎట్లా అంటే, చేయాల్సిన పనులు చెయ్యలేదు. అక్యూజ్డ్ అనే వ్యక్తి చేయాల్సిన పనులు చేయలా. ఏం పనులు చేయలేదు? ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్లారు. ఓడిపోయినాక హైకోర్టుకి వెళ్లారు. అదేదో ముందే జాగ్రత్త పడితే ఖచ్చితంగా హైకోర్టులో అసలు లోయర్ కోర్టులోనే గెలిచేవాడు. ఆ ముందు జాగ్రత్తలేంటో తెలుసుకోండి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అతను హైకోర్టు అడుగుతున్న మెయిన్ ఇష్యూస్ మనం ఫ్రేమ్ చేసుకుంటే బర్డెన్ ఆఫ్ ప్రూవ్ చేయాల్సింది ఎవరు? అక్యూజ్డే ప్రూవ్ చేసుకోవాలి ఈ కేసులో. ఎందుకంటే బికి నాకు సంబంధం లేదండి అని చెప్పుకోవాల్సిన బాధ్యత, దానికి తగ్గ ఎవిడెన్స్‌లు పెట్టుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీద పడింది. యాక్చువల్‌గా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడు కూడా కేసు వేసిన వాళ్ళ మీదే ఉంటది. ఆ కేసును ప్రూవ్ చేసుకోవడం అనేది. అతను ఆల్రెడీ వేసేసాడు. ఎక్కడికక్కడ డిలే అవ్వుకుంటూ వచ్చింది. ఎక్కడా కూడా అక్యూజ్డ్ రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్ వేలో. వారెంట్ ఇష్యూ అయ్యేదాకా కూడా. సో, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి మీరు మాకు 5,00,000 ఇవ్వాలండి అంటే మనం ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలి. ఎవర్రా బాబు నాకేం పరిచయం? ఏ రకంగా నువ్వు 5,00,000 నన్ను అడుగుతున్నావని మనం వెళ్లి పోలీస్ కంప్లెయింటో, ఒక నోటీసో, ఒక పోట్లాటో ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి జరిగిద్ది. అవి ఏమీ జరగల ఈ కేసులో. ఒక వ్యక్తి నోటీస్ పంపిస్తే ఊరుకున్నాడు. ఏముందిలేండి ఇదేదో ఫాల్స్ కేస్ అని ఊరుకుంటే కుదరదు. ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉండాలి. హైకోర్ట్ రేజ్ చేసిన పాయింట్సే అవి. ఏంటి? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నీ మీద ఉన్నప్పుడు నువ్వు చెక్కుని డినై చెయ్యట్లా. చెక్కు సిగ్నేచర్‌ని డినై చెయ్యట్లా. మరి నీకు నోటీస్ వచ్చినప్పుడు ఏం చేసావు? నీ చెక్కులు పోయినియి. కామన్‌గా ఒక వ్యక్తి చేయాల్సిన పనులేంటి అనేది ఈ కేసులో హైలైట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి ఏ అనే వ్యక్తికి ఇచ్చి, బి అనే వ్యక్తి మన మీద కేస్ ఫైల్ చేస్తే, అసలు ఏ అనే వ్యక్తి ఇవ్వకపోతేనే మనం ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఒక కంప్లెయింట్ రేజ్ చేయాలి. నా చెక్స్ పలానా సందర్భంలో పలానా ఇదిగా నేను ఇచ్చానండి. ఇస్తే అతను మిస్‌లీడ్ చేస్తూ నాకు రిటర్న్ ఇవ్వట్లేదు అని ఒక కంప్లెయింట్ రేజ్ చేస్తే, ఈ రోజున బి ఏసే కేసు గెలవడానికి అవకాశం ఉండేది. అటువంటి కంప్లెయింట్ ఏదైనా రేజ్ చేశారా? నో. రేజ్ చేయలే. నెక్స్ట్ అతను నోటీస్ పంపించినప్పుడు మీరు డినై చేస్తూ ఆ నోటీస్‌కి రిప్లై నోటీస్ పంపించారా? అప్పుడైనా ఒక కంప్లెయింట్ రేజ్ చేశారా? చెయ్యలేదు. థర్డ్ పాయింటు మీ చెక్కులు పోయినియి. పలానా వ్యక్తి ద్వారా ఏకి నేను చెక్కులు ఇచ్చానండి. ఏ దగ్గర నుంచి నాకు చెక్కులు రిటర్న్ రావట్లేదు. అవి నాకు ఇప్పించండి అని మీరు క్రిమినల్ కేస్ అన్నా ఫైల్ చేయాలి. సివిల్ ప్రొసీడింగ్స్ అన్నా నడిపించాలి. అవి నడిపించారా? నడిపించలా. 4-5 ఇయర్స్, 6 ఇయర్స్ మీరు చెక్కులు మీ దగ్గర లేకపోతే మీరు సైలెంట్‌గా ఉన్నారు. 2-3 ఇయర్స్ నుంచి బి అనే వ్యక్తి అదే చెక్కుల్ని వాడి మీ మీద కేస్ ఫైల్ చేస్తే మీరు ఆడుతూ పాడుతూ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కోర్టుకొచ్చి సమాధానం చెప్తున్నారే తప్ప ఎక్కడా కూడా మీరు ఇది ఫాల్స్ చెక్కు, బికి నాకు సంబంధం లేదు అని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు. కాబట్టి నేను ఈ జడ్జిమెంట్‌ని సపోర్ట్ చేస్తున్నా. పార్ట్లీ ఎందుకు అలౌడ్ అంటే ఇతను ఫైట్ చేసినా చేయకపోయినా లోయర్ కోర్టు ఒక చెక్‌కి సంబంధించి దానికంటే డబుల్ అమౌంట్‌కి ఆర్డర్ చేయడానికి లేదు. చెక్కు ప్లస్ హాఫ్ అమౌంట్. యాక్చువల్‌గా ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసెస్ అంటే ఓన్లీ పనిష్మెంట్స్ మాత్రమే ఉండేవి. కానీ పనిష్మెంట్స్‌తో పాటు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చెక్ అమౌంట్‌ని అలాగే అడ్వకేట్ ఫీజులను కూడా కొంత అలాట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఎట్లా జరిగిందంటే చెక్ అమౌంట్ 2,00,000, 4,00,000 కింద ఆర్డర్ ఇచ్చారు. అలాగే 30,000 అడ్వకేట్ ఫీజెస్ అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానిని హైకోర్టు తగ్గించి దానికి సంబంధించి 3,00,000 చెక్ అమౌంట్‌ని చేశారు. 25,000 అడ్వకేట్ ఫీజు అదర్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని 25,000 అంటే ఈ కేసు పార్ట్లీ అలౌ అయింది. 4,30,000 పే చేయాల్సిన చోట 3,25,000 పే చేయమని 6 మంత్స్ ఒకవేళ ఆ అమౌంట్ పే చేయకపోతే 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. ఆల్రెడీ లోయర్ కోర్ట్ కూడా అదే ఇచ్చింది. 4,30,000 ఆర్ 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ అని దాని మీద అతను హైకోర్టుకి రావడం జరిగింది. సో, పార్ట్లీ అలౌ చేసి మాక్సిమం అన్నీ కూడా హైకోర్ట్ అనేది తగ్గించింది. ఇక్కడ ఈ వ్యక్తి అంటే మనకి ఈ జడ్జిమెంట్ ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తి ఒక చెక్కు మిస్‌లీడ్ అయినప్పుడు, పోయినప్పుడు ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉంటే ఖచ్చితంగా న్యాయం అతనికి దక్కుతుంది. నెగ్లిజెన్సీగా మాకెందుకులే అని ఊరుకొని తర్వాత హైకోర్టులు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా యూజ్ ఉండదు. క్రిమినల్ యాక్షన్స్‌లో ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉండాల్సిందే. మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మనం ఇమ్మీడియేట్ రిజల్ట్ వస్తదా రాదా అని కాదు. మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా కేసులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో,
చెక్ బౌన్స్ కేసుల్లో ఇటువంటి మిస్‌లీడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా గానీ మీ చెక్కులు ఉంచేసుకొని వేరే వ్యక్తులు ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు చెక్కులు ఎవరికి ఇచ్చారో వాళ్ళ మీద, ఈ ఫాల్స్ వ్యక్తుల మీద కేసులు ఫైల్ చేయండి. అలాగే ఒకవేళ అదే వ్యక్తి పావలా తీసుకుంటే రూ. 2 ఏస్తే గనక మీరు ఇమ్మీడియేట్‌గా దాని మీద రియాక్షన్స్ తోటి మీరు చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే వాళ్ళు 2,00,000కి కేసేసినా కూడా మీరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది.